చేస్తానని కళామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్సే కాకుండా 64 కళలకు చేయూతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతానని, అలాగే కళాకారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి తోడుగా ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా జన్మభూమికి, నా కన్న తల్లిదండ్రులకి, అందరికీ మనసా వాచ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. మరి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఇబ్బంది ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఇబ్బంది ఎందుకు ఉందంటే ఇంకా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది సెపరేట్గా ఫామ్ కాలేదు. మరి ఈ ఫెడరేషన్ ద్వారా మేము అతి తొందరలోనే గవర్నమెంట్తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెపరేట్ అయ్యేటట్టు ప్లానింగ్స్ని తయారు చేస్తున్నాము. ఈ సెపరేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం కళాకారులందరికీ కూడా మంచిగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఆ బోర్డు ఉందో, తెలుగు సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైనా సినిమాలు ఆంధ్రాలో తీస్తున్నా కానీ ఈ సినిమాలన్నీ కూడా అక్కడే నమోదు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి అక్కడ టెక్నీషియన్స్, అక్కడ స్టూడియోస్ అన్నీ అక్కడే వాడవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నీషియన్స్కి ఇబ్బంది అనేది వస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రం అదర్ రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు అక్కడ యూనిట్స్ పెట్టి వాళ్ళు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టతరమైన పని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సెపరేట్గా రావాలి. ఇది వేరే విడిపోవాలనేది వేరేది కాదు. ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ బాగుపడాలంటే ఇది తక్షణ వ్యవహారం ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీ అనేది సెపరేట్ కాకపోవడం అది కొంత బాధాకరమైన విషయమే. మరి దానివల్ల ఇక్కడున్న డైరెక్టర్స్ కానీ ఇక్కడున్న నిర్మాతలు కానీ సినిమా తీస్తుంటే అది అదర్ రాష్ట్రాలు ఉన్న ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది, సీనియర్స్ కాబట్టి. మరి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సీనియర్స్ అవుతారు, వాళ్ళకి మంచి అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి బయట కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఏ రాష్ట్రం నుంచైనా మనం తెచ్చుకొని చేయాల్సిన సినిమా. అది ఏదైనా సినిమా అంటే ఒక రాష్ట్రంతో ఉన్న ఆర్టిస్టులతో సినిమా అవ్వాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఏ ఆర్టిస్ట్కైనా తను టాలెంట్ని నిరూపించుకునేటప్పుడు తనకి ఎప్పుడైనా ఏ సినిమాలో అయినా ఏ రాష్ట్రంలో అయినా తనకు అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆర్టిస్టులకు ఎవరికి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది.